దేవునికి స్తోత్రం. రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దైవజనమా, ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం ప్రభు నేర్పిస్తున్నది ఏంటి తెలుసా? నువ్వు బ్రతుకుతున్నది ప్రభు కొరకే, నువ్వు చావాల్సింది కూడా ప్రభు కొరకే. ప్రభు నందు బాప్టిజము తీసుకొని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మీ అందరితో నేను చెప్తున్నాను, మీకు వస్తున్న ఇబ్బందులను బట్టి, కష్టములను బట్టి, వేదనను బట్టి వెనుతిరగక ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళిపోతే నీకు ఒక తీర్మానం ఈరోజు రావాలి. ఆ తీర్మానం ఏంటి తెలుసా? రోమీయుల రాసిన పత్రికలో పౌలు చెప్తున్న మాటే, నేను బ్రతుకుతే ప్రభు కొరకే, చస్తే ప్రభు కొరకే. దైవజనమా, ఇట్టి మంచి అవకాశం, ఇట్టి మంచి భాగ్యం ఈ లోకంలో ఎవరికి దొరకదు, ప్రభుని వెంబడిస్తున్న వారికి మాత్రమే. కానీ అనేకసారి ప్రభుని వెంబడిస్తున్న మనం వెనుతిరిగి ప్రభువుని వెంబడించకుండా ఈ లోకానుసారమైన ఆచారములను వెంబడిస్తూ ప్రభువుని విడిచిపెడతా ఉంటాం. మార్గం మధ్యలో నువ్వు ప్రభుని విడిచిపెట్టి ఉన్నావా? రక్షణ పొంది బాప్టిజం తీసుకొని సరి అయిన పరిశుద్ధ జీవితం జీవించకుండా ఉన్నావా? ప్రభు కొరకు నువ్వు జీవించడం, నీ బ్రతుకును ఆపేశావా? అయితే నేను నీతో ఒక మాట చెప్తున్నాను, ఈ ఉదయకాలం ఈ మాట తిరిగి నిన్ను ప్రభు వైపు తిప్పునుగాక, ప్రభు కొరకు నడిపించునుగాక, ప్రభు కొరకు బ్రతికించునుగాక. ఈ వాక్యంను నమ్మిన ఎడల నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ వాక్యమును మేము ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం. ఎందరైతే తొట్టిల్లిపోయారో ప్రభు వారిని అస్సాలికి సమర్పిస్తున్నాం. ఈ మాట ప్రభు, బ్రతుకుతే నీ కొరకు, చస్తే నీ కొరకు అనే ఈ వాక్యం తిరిగి మమ్మల్ని ప్రభు ఉత్తేజపరిచినందుకు నీకు స్తోత్రం, నీ తట్టు మమ్మల్ని తిప్పినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం ఎత్తిబట్టి నమ్మి ఎందరైతే నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారందరి బ్రతుకులను మార్చండి. నీ కొరకు చచ్చే అంతవరకు నమ్మకమైన పాత్రలుగా బ్రతుకుట కొరకు మా అందరికీ కృప చూపించమని, మీరే మధువారం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యు ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయమిచ్చి నడిపించును గాక. బాయ్.